నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. రైతు ఈ దేశానికి ముఖ చిత్రం. రైతే కదా ఈ దేశానికి అన్నం పెట్టేవాడు. రైతే కదా ఈ దేశానికి వెన్నుముక. అలాంటి రైతు దగ్గర లాభ నష్టాల లెక్కలు, అప్పుల జమా ఖర్చులా? ఓ పక్క లక్షల కోట్లు జారిపోతుంటే లేవని నోళ్లు బక్క రైతు ఓ 20-30 వేలు కట్టలేదంటున్నాయి. మన సమాజానికి ఇది కాదు కదా కావాల్సింది. రైతు రాజ్యంలో జరగాల్సింది ఖచ్చితంగా ఇది మాత్రం కాదు. రైతు బంధు పథకం నగదును జమ చేసుకుంటున్న బ్యాంకుల తీరుపై ఇవాల్టి స్టోరీ బోర్డ్. పెట్టుబడి కోసం రైతు అప్పుల పాలవ్వకూడదు, ఆత్మ గౌరవంతో వ్యవసాయం చేయాలి. ఇదే లక్ష్యంతో రైతు బంధు పథకం మొదలైంది. కానీ ఈ ఏడాది బ్యాంకులు మానవీయ కోణం మరిచి రూల్స్ మాట్లాడుతున్నాయా? రైతుల నోటి దగ్గర కూడును లాక్కుంటున్నాయా? వేల కోట్లు ఎగ్గొట్టిన వాణ్ణి వదిలేస్తాయి, రైతుల సొమ్మును జమ చేసుకుంటాయి. బ్యాంకులకు కరువవుతున్న మానవీయ కోణం, వ్యవసాయానికి బతకడానికి ఇచ్చిన సొమ్మును లాగేసుకుంటే ఎలా? రైతన్నా ఈ వ్యవస్థకు వెన్నుముక. రైతు బావుంటేనే దేశం బావుంటుంది. రైతన్న కష్టపడి పండిస్తేనే దేశం బతుకుతుంది. కానీ అలాంటి రైతన్నకు ఎన్నో కష్టాలు. ఇందులో పెట్టుబడి కోసం పడే తంటాలు అన్నీ ఇన్ని కావు. దీనికి పరిష్కారంగానే రైతు బంధు లాంటి పథకాలు అమలవుతున్నాయి. కానీ బ్యాంకుల తీరు దీనికి విరుద్ధంగా కనిపిస్తోంది. అటు అన్నదాతల అకౌంట్లో సొమ్ము పడిందో లేదో బ్యాంకులు రుణాలని, వడ్డీలని సాకులు చూపి ఆ సొమ్మును జమ చేసుకుంటున్నాయి. బ్యాంకుల తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఖరీఫ్ మొదలైంది, వ్యవసాయ పనులు మొదలుపెట్టే తరుణమిదే. ఈ సమయంలో రైతన్నకు చేతిలో 4 డబ్బులుంటే తప్ప పని కాదు. విత్తనాలు, ఎరువులు, ఇతర పనుల కోసం పెట్టుబడి కావాలి. గతంలో నానా ఇబ్బందులు పడి వడ్డీలకు తెచ్చి ఆ తర్వాత వాటిని తీర్చలేక ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ఆ కష్టం లేకుండా తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని అమలు చేస్తోంది. రైతులకు పెట్టుబడి కష్టం లేకుండా ఎకరానికి ఏడాదికి 10,000 అందిస్తోంది. కానీ ఇప్పుడు బ్యాంకుల తీరుతో ఈ పథకం లక్ష్యం దెబ్బతింటోంది. అన్నదాతలకు ఆర్థికంగా చేయూతనివ్వడము రైతు బంధు పథకం లక్ష్యం. ఖరీఫ్ సీజన్ కోసం జూన్ 15 నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తోంది తెలంగాణ సర్కార్. ఈ ఏడాదికి 63.25 లక్షల రైతులను అర్హులుగా గుర్తించింది. గత ఏడాదితో పోలిస్తే 2,81,865 మంది కొత్త రైతుల్ని లబ్ధిదారుల జాబితాలో చేర్చింది. రైతు బంధు పంపిణీ జూన్ 25 వరకు కొనసాగనుంది. తొలి రోజు ఓ ఎకరం ఉన్న రైతుల ఖాతాలో నగదు సాయం జమ చేశారు. ఆ తర్వాత 3, 5, 10, 15 ఎకరాలు ఇలా విడతల వారీగా పెట్టుబడి సాయం అందించింది ప్రభుత్వం. రైతు బంధు సాయానికి ప్రభుత్వం 7.508 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ సీజన్కు ఎకరానికి 5,000 రైతుల అకౌంట్లలో జమ చేసింది తెలంగాణ ప్రభుత్వం. కానీ ప్రభుత్వం రైతులకు హామీ ఇచ్చినట్టుగా సమయానికి పథకం అమలు చేస్తున్నప్పటికీ బ్యాంకులు దీనికి మోకాలడ్డాయి. తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఈ పరిస్థితి కనిపించింది. బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న రైతులు ప్రభుత్వం తమకు అందించిన సాయాన్ని తీసుకునే ప్రయత్నం చేసి విఫలమైన దుస్థితి స్పష్టమవుతోంది. నల్గొండ జిల్లాలో బ్యాంకులు రైతు బంధు నగదును రైతులకు అందకుండా చేశాయి. పాత బాకీల కింద జమ చేసుకుంటున్నాయి. దీంతో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన రైతులు విత్తనాలు, ఎరువుల కోసం డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. సీజన్ మొదలైంది, వ్యవసాయాన్ని ప్రారంభించాలి. అప్పు బయట పుట్టే పరిస్థితి లేదు. ఇచ్చినటువంటి రైతు బంధువుటన్నా విత్తనాలు లేకుంటే ఇంకో రకమైన వస్తువులు తెచ్చుకోవాలంటే బ్యాంకర్స్ వెంటనే తెలియకుండానే దానిలో మరి తీసుకోవడం వల్ల రైతు మళ్ళా బజార్లకు వచ్చి వడ్డీ వ్యాపారుల దగ్గర వడ్డీ అడుక్కునే పరిస్థితి వస్తుంది. మరి ఇచ్చినటువంటి రైతు బంధు నేరుగా రైతుకే ఇవ్వాలి కదా. అక్రమంగా బ్యాంకులు ఎట్లా క్రాప్ లోన్ కట్ చేస్తారు? ఒకవైపు మంత్రులు బ్యాంకర్ల మీటింగ్ పెట్టి చెప్తున్నారు, కానీ ఆ బ్యాంకర్లు ఈ మంత్రుల మాట లెక్క చేయకుండా యథావిధిగా ఆ డబ్బుల్ని కట్ చేసుకోవడం జరుగుతుంది. రైతు బంధు వచ్చిన తర్వాత నువ్వు ఓడి కేసు పోయా నీకు ఎట్లా ఇస్తామని. కానీ నేను ఒక విజ్ఞప్తి చేయటం ఏంటంటే ప్రభుత్వానికి కానీ బ్యాంకర్లకు కానీ ఒక 2-3 దగ్గర నేను ఒక రైతుగా నేను డబ్బులు తీసుకోకుండానే ఆయన మెసేజ్ వచ్చేస్తాను, నేను డ్రా చేసుకున్నా అని చెప్పి బ్యాంకు అసంటి వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టాలి. అటు పాలమూరు జిల్లాలో రైతు బంధు నగదును పాత లెక్కలు చూపి జమ చేసుకుంటున్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన రైతు బంధు డబ్బులు చేతికి అందకపోవడంతో ఇబ్బందులు తప్పలేదు. రెన్యువల్ చేసుకున్నాము, 1 year రెన్యువల్ చేస్తున్నాం. అట్లా పడితే ఏమంటుంటే ఇప్పుడు వచ్చి అడిగితే అకౌంట్ క్లియర్ చేసిన తర్వాత తీసుకోవచ్చు, అవి కలిపి ఇస్తామంటున్నారు. కానీ ఇంతవరకు ఏమి వాళ్ళు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే కరెక్ట్ ఏం లేదు. బకాయి ఇంతకుముందు తీసుకున్నది నేను 15,000 తీసుకున్నా. రైతు బంధు వచ్చి 27,000 పడ్డది. దానికి ఇంట్రెస్ట్తో కలిపి టోటల్ 37,000 అని చెప్తున్నారు. కట్టాలంటే కట్టడం సార్. ₹1,00,000 మాపి కేసీఆర్ అన్నందుకు అట్లే పెండింగ్లో ఉంటారు. అంతా రైతులు ఎవరు కట్టలేరు. ₹1,00,000 మాపి అయినా ఇంట్రెస్ట్ అయింది. ఇప్పుడు మిత్తి అయింది. అవి మా మీద అప్పుడే మాపి చేస్తే ఎట్లా కట్టలేకపోతే కట్టున్నట్టు కడుతుంటే. కరీంనగర్ జిల్లాలో రైతులు విత్తనాలు, పెట్టుబడులు, రైతు బంధు డబ్బుల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.
క్రాప్ లోన్ ద్వారా వచ్చే డబ్బును బ్యాంకులు రుణాల కింద జమ చేసుకున్నాయి. వడ్డీల మాఫీకి రైతు బంధు డబ్బులు కట్ చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. రైతు బంధు పైసలు పడ్డాయి సార్, పడ్డు పడ్డాయి, రైతు బంధు ఇస్తాడు. కానీ మా అడ్ల పైసలు పడ్డ వాళ్ళే ఆపుకుంటాను. అది మీరు వడ్డీ కట్టుకుంటేనే తిరుమల చేసుకుంటేనే మీకు ఇస్తామని ఆపుతారు. అదే తిరుగుడు అవుతుంది. ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నాయి? వారం అవుతుంది సార్. ఇక్కడ ఎకరానికి 3,000 6,000 కేసీఆర్ ఇస్తానని చెప్పి కూడా ప్రభుత్వం ఇస్తానని చెబుతుంది. కాకపోతే బ్యాంక్ కాడికి వచ్చే వరకు మాకు ఎకరానికి 30-40 బస్తాలు వడ్లు పడినా కూడా ఆ ఏకేపీ సెంటర్ల నుంచి వెళ్ళి బ్యాంక్ అకౌంట్లు వేసినా కూడా ఈ రైతు బంధు వేసినా కూడా మేము ఉన్నది క్రాప్ లోన్ తీసుకున్నాయి అవి ఆపుకొని ఇద్దామని బ్యాంకర్లు అంటారు. నిజామాబాద్ జిల్లాలో రైతులకు పెట్టుబడి సాయం అందకుండా చేస్తున్నాయి బ్యాంకులు. రైతు బంధు డబ్బులు పడగానే పాత బకాయిలు వడ్డీల కింద జమ చేసుకున్నామని చెబుతున్నాయి బ్యాంకులు. పెట్టుబడి సాయం అంటూ ప్రభుత్వం అందిస్తున్న రైతు బంధు పథకానికి బ్యాంకులు తూట్లు పొడుస్తున్నాయి. వచ్చింది అని ఇయ్యట్లేరు వాళ్ళు. బ్యాంకులో పోయేసరికంటే మీ పాతది వడ్డీ కట్టుండ్రి ఇస్తాం, లేకుంటే ఇయ్యం. ఆ కాపురం కట్టే అసలు ఈ పెట్టుబడికే లేదు నాయన అంటే అసలుకే ఎసరు పెడుతురు. ప్రభుత్వం చెప్పుడు ఒకటి, మళ్ళీ వీళ్ళు బ్యాంకు వాళ్ళు పోయి ఇట్లా ఆపేస్తారు, అసలు ఇవ్వట్లేదు. వచ్చినాయి కానీ బ్యాంకులోకి పోతే ఇప్పుడు ఏమంటారు అంటే మీరు అడ్డీ కడితేనే లోను, పాత లోను అడ్డీ కడితేనే కాపు లోను ఇస్తాం, లేకుంటే లేదు అన్నట్టు అంటున్నారు. ఇప్పుడు మేము యాడికెళ్ళి తెచ్చి పెట్టాలా? ఇప్పుడు అంత దమ్ము కొట్టి పెట్టినాం ఇట్లా ఈతకు కైకిళ్ళకు కావాలా కదా మందుకు ఇట్లా. ఇప్పుడు మా దగ్గర అయితే పరిస్థితి ఇట్లున్నది, పైసలు లేవు. అటు వరంగల్ జిల్లాలో రైతులకు పెట్టుబడి కష్టాలు కొనసాగుతున్నాయి. రైతు బంధు పథకం డబ్బులు వచ్చినా అవి అంతకు ముందు తీసుకున్న బ్యాంకుల రుణాల వడ్డీకే పోతున్నాయి. ఇక కొత్త పంటకు రైతులు మళ్లీ అప్పులు చేయాల్సి వస్తోంది. ఇవాళ హరీష్ రావు మొత్తుకున్నా, ముఖ్యమంత్రి మొత్తుకున్నా, మీరు అలా చూసుకోవద్దని చెప్పినా బ్యాంకులు మాత్రం వాళ్ళకున్నటువంటి పాత అప్పుల కిందనే ఈ డబ్బులను జమ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీనికి ప్రధానంగా బాధ్యత వహించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. రూపాయల మాఫీ అనేది ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ ప్రభుత్వం 2 సార్లు వచ్చినా కూడా రైతులందరినీ పూర్తిగా గంగలో తొక్కినట్టుగా రుణ ఊబిలో తొక్కేస్తున్నారు. రైతు బంధు డబ్బులు సరిపోక గోల్డ్ పెట్టిన వాళ్ళ డబ్బులు కూడా అక్కడే ఆపుకుంటున్నారు. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆ రైతు బంధు ఎవరిది వాళ్ళకి రైతులకు ఇచ్చేయాలని చెప్పి రైతులు బ్యాంకుకి చెప్తే మేనేజర్లు వాళ్ళు వచ్చి ఇట్లా చేస్తున్నారు. రైతు బంధు పథకం డబ్బులు ఇప్పించాలని డిమాండ్ చేస్తూ కొన్ని ప్రాంతాల్లో అన్నదాతలు ఆందోళనకు కూడా దిగారు. రోడ్డుకు అడ్డంగా ఎడ్ల బళ్లు పెట్టి రాస్తారోకో కూడా చేశారు. అధికారులు వెంటనే స్పందించి రైతుల పక్షాన తీసుకుపోయి ల్యాబీలో పెట్టించి సంతకాలు పెట్టించి డిజిటల్ సైన్ చేసి మరి రైతులకు వెంటనే రైతు బంధు ఇప్పించాలని, మరి అలా రైతులను కాపాడాలని, ఆదుకోవాలని మనం చేస్తా ఉన్నాం. అటు ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి. రైతు బంధు డబ్బులు రైతులకు అందకుండా పోతున్నాయి. బ్యాంకులు వడ్డీలు పాత బకాయిల కింద జమ చేసుకోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకుల తీరు విమర్శలకు దారితీస్తోంది. అయితే ఇండియాలో పనిచేస్తున్న బ్యాంకులన్నీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారమే పనిచేస్తాయంటున్నాయి బ్యాంకు ఉద్యోగుల సంఘాలు. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీలతో చర్చిస్తే ఇలాంటివి జరగకుండా ఉంటాయన్నారు. అందులో వచ్చేసి ఇప్పుడు యాజ్ పర్ బ్యాంకు గైడ్లైన్స్ వచ్చేసి మామూలుగా మనం ఇప్పుడు ఫార్మర్స్కి వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళకి వచ్చేసి రెన్యువల్ చేసుకుని చెప్తున్నాను. అంతేగాని వాళ్ళకి బలవంత పెట్టి వాళ్ళ అకౌంట్లో వాళ్ళ ఇంటిమేషన్ లేకుండా అయితే మనం అట్లా అమౌంట్ వచ్చేసి ఏం చేయట్లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఫార్మర్స్కి బెనిఫిట్ అయ్యేలాగా ఏంటంటే వాళ్ళు ఎక్కడైతే ఏ బ్యాంకులో అయితే క్రాప్ లోన్ అట్లా తీసుకున్నారో ఆ బ్యాంకులోనే వాళ్ళు ఇప్పుడు రైతు బంధు కానీ ఆ వడ్లు అమ్మిన డబ్బులు కానీ ఏదైనా పడితే వాళ్ళకి బెనిఫిట్గా ఉంటుంది. ఏదైనా బ్యాంకు వాళ్ళకి కూడా ఇది ఈజీగా ఉంటుంది. ఎందుకంటే అట్లా కాకుండా గవర్నమెంట్ ఇప్పుడు రైతులను ఆదుకోవడానికి ఏదైతే రైతు బంధు కానీ మిగతా అమౌంట్ వస్తుందో వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ ఇంటిమేషన్ అట్లా ఏం లేకుండా అయితే మనం అందులో డిడక్ట్ చేయట్లేదండి. రైతుకు పంట సాయం కోసం రైతు బంధు పథకం కింద ప్రభుత్వం వారి ఖాతాలో సొమ్ము జమ చేస్తోంది. కానీ ఈ పథకం లక్ష్యాన్ని గమనించకుండా పాత బకాయిలు వసూలు చేసే కార్యక్రమాన్ని చేపట్టాయి కొన్ని బ్యాంకులు. దీంతో ప్రభుత్వం సాయం చేసినా రైతులు పెట్టుబడి పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఈ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి రావడంతో బ్యాంకులు అనుసరిస్తున్న వైఖరిపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్యాంకర్లతో అత్యవసర సమావేశం నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్లు ఇప్పటికే బ్యాంకర్లతో అత్యవసర సమావేశం నిర్వహించారు. అయితే రైతు బంధు నిధులను నిలిపివేయడానికి ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదని బ్యాంకర్లు అంటున్నారు. భవిష్యత్తులో రైతు బంధుకు సంబంధించిన సొమ్మును నిలిపివేయవద్దని బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ సర్కార్.
నిలిపివేసినా సర్దుబాటు చేసినా ఏదైనా మొత్తం ఉన్నట్లయితే తిరిగి రైతు ఖాతాకు జమ చేయాలంటోంది. ఈ అంశంపై బ్యాంకర్లు తమ తమ బ్యాంకు బ్రాంచీలకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేయాలని మంత్రి హరీష్ రావు ఆదేశించారు. ఈ విషయాన్ని జిల్లా స్థాయిలో పర్యవేక్షించేందుకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అటు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడానికి 2 టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసింది తెలంగాణ సర్కార్. ఇవి ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తాయి. అదేవిధంగా పంట రుణాలు రెన్యువల్, పంపిణీని బ్యాంకర్లు వేగవంతం చేయాలని బ్యాంకర్లకు ఆదేశించింది తెలంగాణ సర్కార్. మనది వ్యవసాయ ప్రధాన దేశం. రైతు ఈ దేశానికి తిండి పెడుతున్నాడు. రైతు కళ్లల్లో ఆనందం నిండినప్పుడే మన వ్యవస్థకు సుస్థిరత. కానీ మన దేశంలో అన్నదాతకు ఎన్ని కష్టాలు! మన దేశంలో రైతులు ఎదుర్కొనే కష్టాలు, కడగళ్ళు ప్రపంచంలో ఏ రైతు చూసి ఉండడు. దుక్కి దున్నిన రోజు నుండి పంట అమ్ముడుపోయేదాకా దినదినగండమే. వ్యవసాయం ఆఖరికి జూదంగా మారిపోయింది. ఈ పరిస్థితి నుండి తెలంగాణలో రైతన్న మెరుగుపడుతున్నాడు. ప్రభుత్వం 24 గంటల కరెంటు, నీటి సౌకర్యం, అన్నిటికీ మించి రైతు బంధు లాంటి పథకాలు రైతుకు ఎంతో ఊరటనిస్తున్నాయి. ఈ పథకాలు దేశంలో అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా మారుతున్నాయి. కష్టపడి పండించి మన కడుపు నింపుతున్న రైతు పట్ల కృతజ్ఞత ఉండాలి. పండించడానికి సౌకర్యాలు కల్పించాలి. పంటలు అమ్ముకోవడానికి అవకాశాలు కల్పించాలి. అప్పుడే రైతన్న కళ్లల్లో ఆనందం ఉంటుంది. అదే మన వ్యవస్థకు శుభసూచకం. రైతు బంధు పథకాన్ని తెలంగాణ సర్కారు ఈ లక్ష్యంతోనే ప్రవేశపెట్టింది. వెన్నెముక లాంటి రైతన్నను ఆత్మగౌరవంతో నిటారుగా నిలబెట్టాలంటే ఇలాంటి పథకాలే అవసరమని గుర్తించింది. ఈ పథకాన్ని పక్కాగా అమలు చేస్తోంది. కానీ ఈ ఏడాది బ్యాంకుల తీరు రైతు బంధు పథకానికి అడ్డుపడింది. ఏ లక్ష్యం కోసమైతే రైతు బంధు ప్రభుత్వం ఇస్తూ ఉందో ఆ లక్ష్యం నెరవేరాలంటే మీరందరూ దయచేసి వ్యవసాయదారులకు సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. బ్యాంక్ ఖాతాలలో జమ అయినటువంటి ఈ రైతు బంధుకు సంబంధించినటువంటి ఈ డబ్బులను ఏ ఇతర అప్పుల కింద జమ చేసుకోవడానికి వీలు లేదు అని చాలా స్పష్టంగా మంత్రివర్యులు ఫైనాన్స్ మినిస్టర్ గారు మాట్లాడారు. ఇతర మంత్రులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడికక్కడ మేము బ్యాంకులను సందర్శించి మేము ప్రత్యక్షంగా కూడా వెళ్ళడం జరుగుతుంది. కరెక్ట్గా ఇదే టైంకు నిన్న 3-4 గంటల ప్రాంతంలో ఏపీజీవీబీ బ్యాంకుకు వెళ్ళి అక్కడ చెప్పడం జరిగింది బ్యాంక్ మేనేజర్ గారికి. అక్కడక్కడ బ్యాంకర్సు ఈ రకమైనటువంటి చర్యలకు పూనుకుంటా ఉన్నారు. ఇది ఎటువంటి పరిస్థితుల్లో శ్రేయస్కరం కాదు. మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా రైతాంగం పక్షాన. వాస్తవానికి ఏ పర్పస్తో ప్రభుత్వం రైతు బంధు సొమ్ము జమ చేసిందో బ్యాంకులు గమనించాలి. కానీ అలాంటి స్పృహ లేకుండా లాభ నష్టాలు, అప్పులు, లోన్ల భాషలోనే మాట్లాడితే రైతుకి ఇవ్వాల్సిన గౌరవం గుర్తుకు రాదు. ఈ దేశానికి రైతే రాజు, రైతే అన్నిటా ప్రథమం అయినప్పుడే అందరం బావుంటాం. ఈ విషయాన్ని బ్యాంకులు మర్చిపోతే ఎలా? ఒక్క మాటలో చెప్పాలంటే రైతుల విషయంలో బ్యాంకులకు మానవీయ కోణం ఉండాలి. అంకెల భాష పనికిరాదు. చట్టాలు, రూల్సు, తోటకూర కట్ట అంటే ప్రయోజనం లేదు. లక్షల కోట్లు ఎగ్గొట్టి పారిపోయిన వాడిని వదిలేస్తున్నారు. అక్కడ ఈ రూల్స్ ఏమవుతున్నాయి? రైతు ఈ దేశపు ముఖ చిత్రం. రైతు ఈ దేశపు నిలువెత్తు పటం. రైతు ఎక్కడికి పారిపోలేడు. పల్లెలోనే, పంట పొలంలోనే, బురద మట్టిలోనే రైతన్న దేశానికి తిండిని పండిస్తూ ఉంటాడు. అక్కడే ఉంటాడు. అక్కడి నుండే బతుకుపై పోరాడతాడు. వ్యవస్థ కోసం నిలబడతాడు. అలాంటి రైతుకు చిన్న అప్పుకే ఇంత వేధింపులా? బ్యాంకులకు కాస్తైనా మానవత్వం ఉండాలి కదా. ఒక్కో బ్యాంకు జాతకం, ఏటా లాభ నష్టాలు, ఎన్పీఏలు, కార్పొరేట్ మాఫియాల లెక్కలు చూస్తే అర్థమవుతుంది. ఎవరికి ఎంత అప్పిస్తున్నారో, వసూలు చేయలేక ఎలా వదిలేస్తున్నారో స్పష్టమవుతుంది. అలాంటి బ్యాంకులు బక్క రైతును పిండితే ఎలా? చట్టం వేరు, మానవీయ కోణం వేరని గుర్తించాలి కదా. రైతులకు ఎన్ని వేల కోట్ల అప్పులిచ్చారు? పారిశ్రామికవేత్తలకు ఏటా ఎంత ఇస్తున్నారు? వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాల్లో బిందాస్గా తిరుగుతున్న మాల్యా, నీరవ్ మోడీ లాంటి ఎగవేతదారుల సంగతేంటి? కానీ రైతుల వరకు వస్తే మాత్రం రూపాయి అసలు వడ్డీ లెక్కించి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. చట్టంలో ఉండుండొచ్చు, అకౌంట్లో డబ్బులు పడగానే జమ చేసుకోవడం కరెక్టే అయి ఉండొచ్చు. కానీ అన్ని చట్ట ప్రకారం నడవాలంటే ప్రజాస్వామ్య దేశంలో కష్టం. పర్పస్ ఆఫ్ యూటిలిటీ, పర్పస్ ఆఫ్ ఫండ్, ఈ రెండిటి ఆంతర్యం ఏమిటో బ్యాంకులకు తెలియాలి. బ్యాంకులను ఏర్పాటు చేసుకున్నది ప్రజలందరి ప్రయోజనం కోసం. బ్యాంకుల ఫండ్ను ఈ దేశ ప్రయోజనాలపై పెట్టుబడి పెట్టడం కోసం, ఈ దేశానికి అవసరమైన రంగాలకు చొరవగా రుణాలిచ్చి ప్రోత్సహించడం కోసం. అంతేకాని ప్రజలంతా పోగేసిన ఫండ్ను గద్దలకు, రాబందులకు ధారపోసి విదేశాలకు పంపడానికి కాదని బ్యాంకులు గుర్తుంచుకోవాలి. అసలు రైతు బంధు పథకం లక్ష్యమేంటి?
ఈ పథకం ఎవరి కోసమో బ్యాంకులు గుర్తుంచుకోవాలి. దీన్ని వదిలేసి రైతుల పాత బాకీల పేరుతో జమ చేసుకుంటే వ్యవసాయం ఎలా చేయాలి? పెట్టుబడి ఎక్కడి నుండి వస్తుంది? కాస్తైనా మానవత్వం ఉండాలి కదా. వ్యవసాయానికి బతకడానికి ఇచ్చిన డబ్బులు కట్ చేస్తే ఎలా? అసలు పథకం ప్రవేశపెట్టిన లక్ష్యం నెరవేరాలి కదా. ఇప్పుడు బ్యాంకుల పనికి ప్రభుత్వం బద్నామవుతోంది. ప్రభుత్వం రైతు బంధు నిధులు విడుదల చేసింది, రైతుల అకౌంట్లలో వేసింది. కానీ వాటిని డ్రా చేసుకోలేకపోయిన రైతులు అసలు సమస్య ఎక్కడుందో అర్థం కాని పరిస్థితిలో పడుతున్నారు. నిజానికి బడాబాబుల సేవలో తరిస్తున్న బ్యాంకులను నేల మీదకి తెచ్చే ఉద్దేశంతోనే 1969లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ జాతీయం చేశారు. పేద మధ్యతరగతి వర్గాలను వడ్డీ వ్యాపారస్తుల నుండి విముక్తి కల్పించాలన్నది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. కానీ ఇన్నేళ్లు గడిచినా ఈ లక్ష్యానికి అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. బడాబాబులకు ఉపయోగపడినంతగా పేదలకు, రైతులకు బ్యాంకులు ఉపయోగపడటం లేదనే చెప్పాలి. బ్యాంకులు జాతీయం చేసి 50 ఏళ్లు గడిచినా ఏ ఉద్దేశాలతో బ్యాంకులను జాతీయం చేశారో అవి నెరవేరటం లేదు. ఉన్నత వర్గాలు, పారిశ్రామికవేత్తలకే ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. వాళ్లే బ్యాంకుల సొమ్ము బొక్కేస్తున్నారు, దర్జాగా విదేశాలకు చెక్కేస్తున్నారు. అవకాశం ఉన్న మేరకు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులను మోసం చేసి వేల కోట్లు దిగమింగుతున్నారు. 1,00,000 కన్నా తక్కువ రుణం తీసుకుని ఎగ్గొట్టిన వారి కేసులు 0.1% మాత్రమే. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మిగిలిన 99%కు పైగా బ్యాంకు రుణాలు తీసుకుని ఎగ్గొట్టిందెవరు? ప్రభుత్వ బ్యాంకులైనా, ప్రైవేటు బ్యాంకులైనా, ఎక్కడైనా. ఓ రైతు 50,000 రుణం తీసుకోవాలంటే ఎన్ని రూల్స్? బంగారం, స్థిరాస్తులు, హామీలు ఎన్ని కావాలి? రైతులు అప్పు తీసుకోవడమే కాదు, తీర్చడానికి శాయశక్తులా ప్రయత్నిస్తారు. ఒకవేళ తీర్చలేకపోయినా అది బ్యాంక్ ఇచ్చే అప్పుల్లో అతి స్వల్పం. ఒక్క పారిశ్రామికవేత్తకిచ్చిన 100,000 కోట్ల రుణం ఎన్ని కోట్ల మంది రైతులు తీసుకునే అప్పులకు సమానమవుతుంది? ఈ లెక్కలన్నీ బ్యాంకులకు తెలియవా? ఎంత మానవత్వం లోపిస్తే ఇలా చేస్తాయి? అన్నదాత మీద కనీసం కనికరం లేదా? రూల్స్ మాట్లాడుతూ వాటి ప్రకారమే చేస్తామనే బ్యాంకులకు బక్క రైతు దగ్గర ఈ బడాయి తప్ప బడాబాబుల దగ్గర పని చేయవని గుర్తుండదా? ఇప్పుడు రైతుల అప్పులను పైసా పైసా ముక్కుపిండి వసూలు చేయాలని చూస్తున్న బ్యాంకులు బడాబాబులను మాత్రం చూసి చూడనట్లుగా వదిలేస్తాయి. 1,000 కోట్ల అప్పులు వీలు చూసుకొని సైలెంట్గా మాఫీ చేసేస్తున్నాయి. రైతులకు లోన్ ఇవ్వడానికి, రుణాలు మాఫీ చేయడానికి 1,00,000 కారణాలు అడ్డుపడతాయని చెప్పే బ్యాంకులు బడాబాబులకు ఉత్సాహంగా లోన్లిచ్చి చివరకు మాఫీ చేస్తున్నాయంటే మన దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ రాజకీయ ప్రలోభాలకు, పలుకుబడికి ఏ రకంగా ప్రభావితమవుతుందో అర్థం చేసుకోవచ్చు. అటు అప్పిచ్చేవాడినే కాదు, ఇచ్చి మర్చిపోయేవాడి కోసం బడాబాబులు వెతుకుతున్నారు. ఇలాంటి వారికి ప్రభుత్వ రంగ బ్యాంకులు కల్పతరువుగా మారుతున్నాయి. ఈ దేశ బ్యాంకింగ్ వ్యవస్థను ఎగవేతదారులు చెదపురుగుల్లా గత కొన్ని దశాబ్దాలుగా నాశనం చేస్తూ వస్తున్నారు. చడీ చప్పుడు లేకుండా ఈ పని కానిస్తున్నారు. పర్యవసానంగా కోట్లాది రూపాయల సొమ్ము బజారు పాలవుతోంది. ఆ డబ్బంతా వెనక్కొచ్చే దారి కనపడక బ్యాంకులు తెల్లముఖం వేస్తున్నాయి. అలాగని ఈ మొండి బకాయిల వసూలుకు బ్యాంకులు పెద్దగా ప్రయత్నం చేసింది కూడా లేదు. తీసుకున్న కొద్ది అప్పును తీర్చడానికి చివరిదాకా ఎన్ని కష్టాలైనా పడతాడు రైతన్న. తీర్చలేని పరిస్థితుల్లో అవమానంతో ఉరికొయ్యకైనా వేలాడుతాడు, కానీ అప్పులు మాత్రం ఎగ్గొట్టడు. అది ఆత్మాభిమానం. ఎందరు బడాబాబులు సిగ్గు ఎగ్గు లేకుండా ఆస్తులు కూడబెట్టుకొని బినామీ పేర్లతో పేర్లు మార్చుకొని బ్యాంకు రుణాలు ఎగవేయడాన్ని మనం చూసాం. మన దేశంలో గత 2 దశాబ్దాల్లో 2.5 లక్షల మందికి పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఎరువులు, విత్తనాలు మొదలుకొని వ్యవసాయం కోసం చేసే ఖర్చులన్నీ విపరీతంగా పెరిగిపోవడం, అదే సమయంలో తమ ఉత్పత్తులకు ధరలను నిర్ణయించుకునే అధికారం లేకపోవడం, పర్యవసానంగా రైతులు నష్టాల బారిన పడుతున్నారు. తుఫానులు, అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా కోలుకోలేని దెబ్బతింటున్నారు. ఒకసారి రుణం తీసుకొని చెల్లించలేని రైతుకు బ్యాంకుల్లో రెండోసారి అప్పు పుట్టదు గనక అలాంటి వారంతా ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి మరిన్ని అప్పుల్లో కూరుకుపోతున్నారు. చివరికి ఈ రుణ భారాన్ని వదుల్చుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అందుకే సామాన్యుడి గురించి ఆలోచించే బ్యాంకింగ్ వ్యవస్థ కావాలి. బక్క రైతు బాగోగులు చూసే బ్యాంకులు కావాలి. కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం, రాజకీయ నాయకుల కోసం మొగ్గు చూపే వ్యవస్థ తీరులో మార్పు రావాలి. అప్పుడే రైతుకు బ్యాంకింగ్ వ్యవస్థతో ప్రయోజనం చేకూరుతుంది. కానీ విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, చోక్సీ లాంటి వ్యక్తులకు ఎన్ని అప్పులున్నా కొత్తగా బ్యాంకులు అప్పులు ఇస్తూనే వచ్చాయి. ఆ అప్పుల జీవితం అలా ప్రశాంతంగా వెళ్లిపోతూనే ఉంటుంది. ఆయా కంపెనీలు మూలన పడతాయి, బ్యాంకులు నష్టపోతాయి. కానీ ఈ బడాబాబులు మాత్రం సుఖంగానే ఉంటారు. చిత్రమేమిటంటే ఇలా బకాయిలు ఎగ్గొడుతున్న వారి పేర్లను బహిరంగపరిచేందుకు బ్యాంకులు ముందుకు రావడం లేదు.
వారికి సంబంధించిన వివరాలు వెల్లడి కానీయడం లేదు. కానీ రైతులను మాత్రం పీడించి అవమానపరచడానికి రెడీగా ఉంటాయి. బీజేపీ పాలనా కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొండి బకాయిలు 365% పెరిగాయని ఆర్బీఐ గణాంకాలు చెప్తున్నాయి. యూపీఏ పాలనా కాలంలో మొండి బకాయిల రద్దుతో పోలిస్తే మోడీ హయాంలో ఏకంగా 21 రెట్లు బడా కార్పొరేట్లు, అత్యంత సంపన్నుల బ్యాంకు రుణాలు రద్దయ్యాయి. రుణాలు తీసుకున్న కంపెనీలు, వ్యక్తులు ఆ రుణాలు తిరిగి చెల్లించకపోతే వాటిని బ్యాంకులు మొండి బకాయిలు అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా, అంటే నిరర్ధక రుణాలుగా మారుస్తాయి. 4 ఏళ్ల కాల వ్యవధి దాటిన ఎన్పీఏలను బ్యాంకులు రద్దు చేసి బ్యాంకుల బ్యాలెన్స్ షీట్ల నుంచి తీసివేస్తాయి. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019-20 ఆర్థిక సంవత్సరం నాటికి 6 ఏళ్లలో అనూహ్యంగా 18,28,584 కోట్ల రూపాయలు మొండి బకాయిలు పెరిగిపోయాయి. 2008-14 వరకు 32,109 కోట్ల ఎన్పీఏలు రద్దు జరిగితే బీజేపీ ప్రభుత్వం 2014-20 వరకు 6,83,388 లక్షల కోట్ల మొండి బకాయిలు రద్దు చేసింది. ఒక్క 2019-20 ఆర్థిక సంవత్సరంలోనే 1,78,305 కోట్ల ఎన్పీఏ అప్పులను బ్యాంకులు రద్దు చేశాయి. సామాన్య ప్రజల డబ్బుతో వ్యాపారం చేసే బ్యాంకులు ఓ సాధారణ వ్యక్తికి రుణం కావాలంటే 1,00,000 కాగితాలు, షూరిటీలు అడుగుతాయి. రైతులు అప్పులు అడిగితే తేలిగ్గా చూస్తాయి, వసూలు చేయడానికి పీడిస్తాయి. ఇదిగో ఇలా అకౌంట్లో బతకడానికి పడ్డ 4 రూపాయలను రూల్స్ పేర్లు చెప్పి మింగేస్తాయి. కానీ ఒక్కో ఏడాదికి పెద్ద తలకాయల నుండి వసూలు చేయలేకపోయినా లక్షల కోట్ల సంగతి మాత్రం చెప్పవు. అప్పుడు కోర్టు కేసులు తెరపైకొస్తాయి. ఏళ్ల తరబడి నానుతూ ఉంటాయి. విదేశాల నుండి రప్పించలేక చివరికి రద్దు చేసుకుంటాయి. ఇదేగా నిత్యం జరుగుతోంది. కానీ తిండి పెట్టే రైతన్నవో 20-30 వేల అప్పు తీసుకుంటే దానికి ఎంత యాగి చేస్తారు? ఇప్పుడు రైతు బంధు సొమ్ము గుంజుకోవడం ఎంత అమానవీయం! చట్టాలు, రూల్స్ పేర్లు చెప్పి రైతుల నోటి దగ్గర కూడు గుంజేసుకోవడమే కదా. దేశానికి తిండి పెట్టే అన్నదాత వెన్ను విరవడమే కదా. నోరు లేని రైతన్నపై ఎగరడం కాదు. దేశానికి ఏది అవసరమో, ఎవరి సొమ్ముతో వ్యాపారం చేస్తున్నామో, ఎవరికి మేలు చేయాలో బ్యాంకులు గుర్తించాలి. ఇప్పటికైనా జమ చేసుకున్న రైతు బంధు సొమ్మును రైతులకు విడుదల చేయాలి. ప్రజాస్వామ్యంలో చట్టాలు ప్రజల కోసమే. అన్ని చట్టాలు అన్నిసార్లు అమలు చేసే పరిస్థితి లేకపోవడం కూడా ప్రజాస్వామ్య లక్షణమే. ముక్కుసూటిగా వెళతానంటే అన్నిసార్లు కుదరదని బ్యాంకులు గుర్తుంచుకోవాలి.